10వ తరగతి పరీక్షల తేదీల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీని మీద కూడా కొంత డౌట్స్ అనేవి ఈరోజు ప్రజల్లో ఉన్నాయి. ఏంటంటే ఎన్నికలు మార్చిలో ఉండబోతున్నాయి. సో కావున అదే నెల గనక మనం టీచర్లకి అది ఏదైతే విధులు వస్తాయో మరి ఎన్నికల సందర్భంగా సో వాళ్ళని ఈ పరీక్షల్లో నిమగ్నంగా చేస్తే తను అనుకున్నటువంటి ఏదైతే తను పెట్టుకున్నటువంటి ప్రైవేట్ సైన్యం ఉందో దాంతో ఈరోజు ఎన్నికలు తను గెలుచుకొద్దామని మరో వ్యూహానికి జగన్మోహన్ రెడ్డి గారు తెరలేపారంటూ వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆ దృష్టికోణంలో పెట్టారంటారా, లేకపోతే సహజంగానే ప్రతి ఏటా జరిగే విధంగానే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడంటారా? రాబోయే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? ఇది మొదటి నుంచి కూడా ఈ టీచర్లు అనే వ్యవస్థని ఎన్నికలకి దూరం చేయాలి అని చెప్పి చాలా ప్లాన్లు వేశారు. చాలా ప్లాన్లు వేసి దానికి ఒక జీవో తీసుకొచ్చారు. టీచర్లని ఎన్నికల విధులకే వాడాలి, వేరే విధులకి వాడకూడదు అని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొచ్చారు. ఎందుకు అంటే టీచర్లు మీకు గుర్తుండే ఉంటుంది, వాళ్ళు పిఆర్సీ కోసం అని చెప్పి వాళ్ళు ఒక పిలుపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పోలీసులందరినీ ఈ టీచర్లని అణిచివేయటానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అసలు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసి ఎవరైనా విజయవాడ వెళ్తున్నాము అంటే వాళ్ళని ఆపేసి నిర్బంధించి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఇంత చేస్తే టీచర్లు మారువేషాలు వేసుకొని రైతుల్లాగా లేదు ఒక దీనిలాగా మారువేషాలు వేసుకొని మరి అదే ముందు రోజు వెళ్ళిపోయి వాళ్ళ చుట్టాల ఇంట్లో ఉండడం ఇట్లా చేసి విజయవాడ మొత్తాన్ని దిగ్బంధించేశారు. అసలు అంత భారీ ప్రదర్శన జరగటం అనేది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకైతే అసలు లేదు. అంతకు ముందర కూడా ఆ అంత స్థాయిలో జన సమీకరణ జరిగింది ఎక్కడా లేదు. అటువంటి అంటే ఇంత అణచివేత విధానాలు అవలంబించినా కూడా టీచర్లందరూ కూడా వాళ్ళ సంకల్ప బలంతో వాళ్ళు అసలు ఈ బ్యారికేడ్స్ అన్నిటిని ఛేదించుకుంటూ విజయవాడ అంతమంది వచ్చినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది. ఆ సందర్భంగా పోలీసు అధికారులను కూడా జగన్మోహన్ రెడ్డి చాలా చివాట్లు పెట్టాడు. మీరందరూ ఏం చేస్తున్నారు, మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది, అదైపోయింది ఇదైపోయింది అని ఏదో చెప్పారు. అంటే ప్రజలు ఒక మాట అనుకుంటే ముఖ్యంగా టీచర్ల సెక్టార్ ఎట్లా ఉంటుంది అండి, అది ఆర్గనైజ్డ్ సెక్టార్ అండి. టీచర్లందరూ కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఒకే మాట మీద ఉండే సెక్టార్ అది. అటువంటి టీచర్లు వాళ్ళందరూ చదువుకున్నారు. అంటే వాళ్ళు చదువుకోవటమే కాక అందరికీ చదువు చెప్పేవాళ్ళు. వాళ్ళు చాలా తెలివితేటలతోటి వ్యవహరిస్తారు అన్న చిన్న లాజిక్ని జగన్ ప్రభుత్వం మర్చిపోయింది. అందుకని వాళ్ళు ఎప్పుడైతే చలో విజయవాడ కార్యక్రమం సక్సెస్ అయిందో వాళ్ళ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంత కష్టపడి వాళ్ళు ప్రదర్శన చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే మనల్ని కాదని ఇంతమంది ఇక్కడికి వస్తారా, వీళ్ళని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతో టీచర్లని ఎన్నికల విధులకి దూరం చేయాలి అని ప్లాన్ చేశారు. సహజంగా ఏంటి అంటే టీచర్లు ఎంత అంటే రాజకీయపరమైన ఒత్తిడులు ఉన్నా కానీ టీచర్ అనగానే అతని మీద ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, సామాజిక బాధ్యత. అతను అంత తొందరగా తప్పు చెయ్యలేడు. అతను సాధ్యమైనంత వరకు న్యాయమే చేస్తాడు. అది టీచర్లో ఉన్న గొప్పతనం. అటువంటి టీచర్లని పక్కన పెట్టేసి వైసీపీకి చెందిన కార్యకర్తలతోటి ఈ గ్రామ సచివాలయాన్ని నింపేసుకున్నారు. వాలంటీర్లనేమో ఎన్నికల సంఘం చెప్పింది వాలంటీర్లని ఎలక్షన్లో వాడద్దు అని. అప్పుడు ఏం చేశారు, ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి పెట్టుకొని ఈ వాలంటీర్లు వీళ్ళందరూ వైసీపీ కార్యకర్తలే. వీళ్ళందరూ కలిసే పనిచేస్తుంటారు, పొద్దున్న లేస్తే కలిసే తిరుగుతుంటారు. అందువల్ల వాళ్ళకేం పెద్ద ఇది ఉండదు. అదిగాక వాళ్ళకి బాధ్యత ఏముండదు కదా, వాళ్ళకి ప్రజల పట్ల కమిట్మెంట్ ఏముంటుంది, వాళ్ళకి ఒక నిర్దిష్టమైన సూత్రాన్ని ఫాలో కావాలి అని వాళ్ళకేం ఉండదు. అందుకని వీళ్ళతో కలిపి
మనం ఎన్నికని సజావుగా నిర్వహించుకోవచ్చు. అసలు వైనాట్ 175 మొత్తం 175 నియోజకవర్గాల్లో మనం కబ్జా పెట్టచ్చు అని ఒక కుట్రపూరిత వైఖరితోటి టీచర్లని దూరం చేసుకున్నారు. ఈ క్రమంలో ఏంటి అంటే చాలా రకరకాల కంప్లైంట్లు వెళ్ళినాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్గా దీని మీద దృష్టి పెట్టి ఏం చేసింది అంటే వాళ్ళని వీళ్ళని పెట్టి ఎలక్షన్లు కండక్ట్ చేయటం సాధ్యం కాదు, టీచర్లను పెట్టాల్సిందే. అంటే దేశం మొత్తం టీచర్లే ఎలక్షన్లు నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ టు. అంతే కదా మరి, వాళ్ళనే పెట్టాల్సిందే అని చెప్పి వాళ్ళు స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చారు. వాళ్ళు స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూర్తిలో పడ్డ ఎలకలాగా తయారైంది. ఇప్పుడు ఏం చేయాలి? టీచర్లతోనేమో మనం వైరం పెట్టుకున్నాం, వాళ్ళకి బెనిఫిట్స్ పిఆర్సీలు అవి వెయ్యకపోగా వాళ్ళని అణిచివేశాం. మీకు ఇంకో విషయం ఈ సందర్భంగా చెప్పాలి. టీచర్లకి ఎప్పుడైతే ఎన్నికల విధులు వెయ్యొచ్చు అని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందో, స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందో, వీళ్ళు ఏం చేస్తున్నారంటే టీచరు అటెండెన్స్ కరెక్ట్గా వేయలేదని, టీచర్ కరెక్ట్ టయానికి రాలేదని, లేదు స్కూళ్ళల్లో సరిగ్గా రిజల్ట్ రాలేదని, లేదు 10 మంది స్టూడెంట్లు ఉండాల్సిన చోట 9 మందే ఉన్నారని, ఇటువంటివన్నీ పెట్టి ఛార్జీ మెమోలు ఇవ్వటం మొదలుపెట్టారు. అంటే ఛార్జీ మెమో ఇచ్చేస్తే ఆ టీచర్ని ఎన్నికల విధులకి దూరం పెడతారనమాట. ఆ ప్లాన్ తోటి ఒక్కొక్క జిల్లాలో కొన్ని వందల ఛార్జీ మెమోలు ఇవ్వటం మొదలుపెట్టారు టీచర్లకి. అవును, అది మొన్న వార్త కూడా వైరల్ అయింది. ఇదంతా పెద్ద కుట్ర అని అర్థమయ్యేటప్పటికి టీచర్లు అందరూ ఎదురు తిరిగారు. నువ్వు మాకు ఛార్జీ మెమోలు ఇస్తావా అని చెప్పి, దానికోసం అని చెప్పి ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా తిరిగాడు మొత్తం రాష్ట్రం మొత్తం. టీచర్లు ఏం తప్పులు చేస్తారు, ఆ టీచర్లను ఎట్లా అణిచివేయాలి, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎట్లా లొంగ తీసుకోవాలి అనే దాని మీద చాలా కసరత్తు చేశారు. అవన్నీ కుదిరినట్లు లేవు. ఇప్పుడు ఏంటి అంటే విద్యార్థులకి పరీక్షలు పెట్టేసి టీచర్లందరినీ అందులో పూర్తి నిమగ్నం చేసేసి ఇప్పుడు మరి టీచర్లందరూ విద్యార్థులకి పరీక్షలు పెట్టడంలో నిమగ్నమైపోయి ఉన్నారు. మరి ఇప్పుడు మన రాష్ట్రంలో మనం ఎన్నికలు పెట్టాలి అంటే గ్రామ సచివాలయ సెక్రటరీలని వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులే మరి వాళ్ళని వాడుకుందాం సార్, మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడుగుదామని, టీచర్లని దూరం పెడదామని ఇదొక కొత్త ఎత్తుగడ. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎన్నికలు మార్చిలో ఉంటాయి అని ఒక ఇదమిద్దంగా ఒక వార్త సర్క్యులేట్ అవుతున్న క్రమంలో పరీక్షలు ఎట్లా పెడతారు? ఇది అసలు కీలకమైన విషయం. అసలైన మీకు ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉంటాయి, అందుకని మార్చిలో మేము ఎగ్జామ్స్ పెడుతున్నామని బొత్స సత్యనారాయణ ఎట్లా చెప్తాడు? బొత్స సత్యనారాయణ కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడిగాడా? కేంద్ర ఎన్నికల సంఘం మేము ఏప్రిల్లో పెడతాము అని చెప్పిందా? ఇంత బాధ్యత లేకుండా ఒక మంత్రి ఎలా మాట్లాడతాడు? ఇంకోటి ఏంటంటే మన రాష్ట్రంలో ఎన్నిక అన్నీ అంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎన్నికలతో పోల్చలేం. ఎందుకంటే మనది ఎలక్షన్ జరుగుతున్నప్పుడు దేశీయంగా ఎంపీ ఎలక్షన్స్ అనేవి ఒకేసారి జరుగుతాయి. సో ఈ ఎలక్షన్ కమిషన్ దానికి ఒక సిస్టమేటిక్ ప్రణాళిక ఖచ్చితంగా వేసుకోవాలి ప్రతి రాష్ట్రానికి. సో ఆ సిచ్యువేషన్స్ ఇప్పుడు అంటే వేరే రాష్ట్రాలకు ఒక రోజు అటు ఇటు చేసుకోవచ్చు, కానీ మనకు మాత్రం కంప్లీట్ స్కెడ్యూల్ ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్కి ఫుల్ రైట్స్ ఇంకా తీసేసుకుంటుంది. సో మీరు అన్నట్టు వీళ్ళ నిర్ణయాలు చేయలేని పరిస్థితి, చేయకూడదు కూడా. ఇప్పుడు మొత్తం లోక్సభ ఎలక్షన్లు దేశం మొత్తం జరుగుతాయి, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు కదా, దేశం మొత్తం జరుగుతాయి. ఈ లోక్సభ ఎన్నికలతో పాటు ఒక 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ 4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. నీకు వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుంది అంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి గమనిస్తుంది. పరిస్థితి గమనించి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఏమన్నా ఉన్నాయా, శాంతి భద్రతల పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు బ్యారీజ్ వేసుకొని ఆ బేరీజ్ వేసుకున్న ఒక దీని నుంచి వాళ్ళు ఒక ఎరవే అవుతారు. ఈ డేట్లలో పెడదాము అని. ఇప్పుడు ఓటర్ల జాబితాలు కూడా రెడీ అయిపోతున్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ దొంగ ఓట్లను చేర్చడం అనే ప్రక్రియ లేదు, సజావుగా జరిగిపోతున్నది. దేశంలో ఉన్న మొత్తం అన్ని రాష్ట్రాల్లో
ఓటర్ల జాబితా తయారు చేసే ప్రక్రియ సజావుగా జరుగుతున్నది ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప. అవును, మొత్తం చర్చ చేసి పడేశారు. అందువల్ల కాంప్లికేటెడ్, ప్రతిదీ కాంప్లికేషనే. కాంప్లికేషన్ తీసుకురావటం, కన్ఫ్యూజ్ చేయటం, ఆ కన్ఫ్యూజన్ నుంచి లబ్ధి పొందుదాము అని ఒక ప్రయత్నం చేయటం. వీళ్ళే సృష్టిస్తారు ఆ సమస్య కూడా, ఆ ప్రాబ్లం కూడా వీళ్ళే సృష్టిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం కూడా వాళ్ళు అన్నీ ఆలోచించుకొని ఎన్నికల్ని ముందరే పెట్టేస్తారు. ఎందుకు అంటే దీని మీద సెంట్రల్ ఫోర్సుల్ని వీటిని కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంచులో పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఎట్లా చేస్తుందనేది మొత్తం భారతదేశం మొత్తం తెలిసిపోయింది. ఎంత సీరియస్గా ఉంటుంది ఇక్కడ అనేది, ఎంత గ్రాస్ వైలేషన్స్ జరుగుతున్నాయి అనేది దేశం మొత్తం తెలిసిపోయింది. కాబట్టి దేశం మొత్తంలో కల్లా ముందర ఆంధ్రప్రదేశ్లోనే ఎన్నికలు చేసేసి పోలింగ్ నిర్వహించేసి కంప్లీట్గా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి ప్రజలకి భద్రత కల్పించి ఓటేసే వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవటానికే ఎక్కువ అవకాశం ఉంది. ఇది కూడా మళ్ళీ మీరు అడగచ్చు, మీరు ఇవన్నీ చెప్తున్నారు, మీకు కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందా అని మీరు అడగచ్చు. నాకేం కేంద్ర ఎన్నికల సంఘం చెప్పలే, కానీ పరిస్థితిని గమనిస్తే ఆ విధంగా కనపడుతున్నది. గతంలో మరి ఎన్నికలు జరిగిన దానికి రిజల్ట్ వచ్చేదానికి మనకి చాలా గ్యాప్ వచ్చింది కదా. సో ముందుగా మనకి ఎన్నికలు అప్పుడే నిర్వహించారు, వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పుడు మీరు అన్నదే మరి అలాగే జరగచ్చు 100%. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంత పెద్ద సువిశాల భారతదేశంలో ఎన్నికలు నిర్వహించటం అనేది అది పెద్ద కసరత్తు అండి. 6 దశలో 7 దశల్లోనూ జరుగుతాయి, మొత్తం ఇంకా ఎక్కువ కూడా జరగచ్చు. మరి ఇన్ని దశల్లో పోలింగ్ నిర్వహించటం అంటే అది లెంగ్తీ ప్రాసెస్, 30 నుంచి 45 డేస్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం జరగాల్సిన ఇది ఉంటుంది. కాబట్టి అసలు ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీలో, ఇంత జనాభా ఉన్న దేశంలో ఎన్నికలు నిర్వహించడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. బోల్డ్ యంత్రాలు కావాలి, ముందు యంత్రాలు, యంత్రాంగము, మ్యాన్ పవర్ కావాలి. అందుకని చెప్పి ఇది మొత్తం వీళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయానికి అనుకూలంగానే విద్యార్థులకి పరీక్షలు పెట్టాల్సి ఉంటుంది. మేము మా రాష్ట్రంలో మేము పరీక్షలు పెట్టాము, మీ ఎన్నికలు పోస్ట్పోన్ చేసుకోండి అని చెప్పడానికి వీలు ఉండదు. కానీ ఆ విషయం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నేను అన్న విషయం వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ఒకటి, టీచర్లని ఎన్నికల విధుల్లో పార్టిసిపేట్ చేయకుండా చూడటం ఒకటి. రెండోది ఏంటంటే ప్రతిపక్షాలని కూడా వాళ్ళని మిస్లీడ్ చేయటం. ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయని బొత్స సత్యనారాయణ చెప్పటం అది ఒక కుట్రపూరితమైన ప్రకటన. అంటే ఏప్రిల్లో కదా అని చెప్పి వీళ్ళందరూ చప్పుడు చేయకుండా ఉంటారేమోనని వాళ్ళ ప్లాన్ అనమాట. ఇప్పుడు ఏప్రిల్లో ఎన్నికలు జరిగేట్టయితే జగన్మోహన్ రెడ్డి 11 మంది అభ్యర్థులను ఎందుకు మార్చుకున్నాడు? ఇప్పుడే ఆ లిస్ట్ ఎందుకు రిలీజ్ చేశాడు? అంటే ఎలక్షన్లు తొందరగా వస్తున్నాయి. ఈ విషయాన్ని మిస్లీడ్ చేయటానికి ఈ విధంగా ఏప్రిల్లో వస్తాయని బొత్స సత్యనారాయణ చేత చెప్పించారు.